ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి మోడీ గారు నిన్న ఆగస్టు 15 నాడు స్పీచ్ ఇస్తూ కొన్ని సెక్టార్స్ చాలా స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి, వాటికి మనం తోడ్పడతాం అనే విషయం చెప్పారు. సో దాన్ని మనం స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆయన స్ట్రెస్ చేసిన సెక్టార్స్ ఏంటి, అందులో ఏ కంపెనీలు బెనిఫిట్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే మేజర్గా స్పానింగ్ డిఫెన్స్ సెక్టార్, అలాగే గ్రీన్ ఎనర్జీ, స్పేస్, హెల్త్ కేర్, వీటి మీద మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తున్నారు. సో ఈ డిఫెన్స్ సెక్టార్లో మేజర్గా ఇప్పుడు చూసుకుంటే ఏ కంపెనీస్ బాగున్నాయి అనేది చూసుకుంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది మేజర్గా ఉంది. అలాగే భారత్ డైనమిక్స్, మెస్గాన్ డాక్, గార్డెన్ రీచ్, జిఆర్ఎస్, తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇవి 30% నుంచి 25 to 30% కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు వీటికి వీక్లీ చార్ట్స్ కూడా ఇంకా పాజిటివ్ ట్రెండ్ చూపిస్తున్నాయి. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి ఈ సెక్టార్స్లో గ్రోత్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ 2-3 years. నాట్ ఏ ఇంట్రాడే కానీ నాట్ ఏ షార్ట్ టర్మ్ కానీ, ఒక 2-3 years స్పాన్ చూసుకుంటే ఈ సెక్టార్స్, ఈ కంపెనీస్ మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే సెమీ కండక్టర్స్లో చూసుకుంటే he made his commitment in chip made in India chips by year end కల్లా రావాలి మేడ్ ఇన్ ఇండియా చిప్స్. వాటిల్లో మేజర్ కంపెనీస్ వచ్చి డిక్సన్ టెక్నాలజీస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఈ రెండు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి వీటిల్లో, డిక్సాన్ అండ్ హెచ్సిఎల్. కాబట్టి వీటిల్లో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత చూసుకుంటే గ్రీన్ ఎనర్జీకి చాలా ఫోకస్ ఇస్తున్నారు. సో వీటిల్లో ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వచ్చి గెయిల్ కానీ, ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ వీటిల్లో చాలా పాజిటివ్ లైన్ షేర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈవీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అలాగే క్రిటికల్ మినరల్స్, ఈ సెక్టార్స్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో వీటిల్లో చూసుకుంటే మహీంద్రా కానీ, టాటా మోటార్స్ కానీ వీటిల్లో మంచి సెక్టార్స్లో ఉన్నాయి. అలాగే స్పేస్ సెక్టార్, స్పేస్లో వచ్చి మళ్ళీ హాల్ ఉంది స్పేస్ సెక్టార్. అలాగే ఫార్మా అండ్ హెల్త్ కేర్లో చూసుకుంటే మేజర్గా ఏంటంటే ఈ వ్యాక్సిన్ టెక్నాలజీ, అలాగే అఫోర్డబుల్ మెడిసిన్స్, పేటెంట్ ఇన్నోవేషన్, వీటి మీద ఫోకస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ కంపెనీస్ చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ కానీ, సన్ ఫార్మా కానీ, లూపిన్, టోరెంట్ ఫార్మా, ఆల్కెమ్, ఈ కంపెనీస్ అయితే వీటిలో గ్రోత్ కనపడుతున్నాయి. అలాగే టెక్ సెక్టార్స్ తీసుకుంటే ఇండిజీనియస్ డీప్ టెక్నికల్ క్యాపబిలిటీస్ పెంచుకోవాలి అనేది ఆయన మేజర్గా స్ట్రెస్ చేశారు. డిజిటల్ గ్రోత్, డిజిటల్ టెక్నాలజీ, ఈ కంపెనీస్ చూస్తే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో, ఇవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ సెక్టార్స్ మనం బాగా చూసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ సెక్టార్ మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ సెక్టార్స్ వచ్చి జిఎస్టీ రిఫార్మేషన్ ఉన్నాయి కాబట్టి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా మంచి గ్రోత్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇవి వోల్టాస్ కానీ, బ్లూ స్టార్ కానీ, వరుణ్ బెవరేజెస్. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫోకస్ ఉండటం వల్ల ఇవి నెక్స్ట్ గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో ఇదైతే మనకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ప్రసంగంలోంచి మనకి అర్థమవుతున్న విషయాలు. సో ఇది కూడా కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. సో ఈ ఎలాంటి సెక్టర్స్లో మనం నెక్స్ట్ ఇన్వెస్ట్ చేస్తే, ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మన క్యాపిటల్ గ్రోత్ అవుతుంది అనేది చూసుకుంటే, ఏ గవర్నమెంట్ బడ్జెట్లో కానీ, గవర్నమెంట్ కానీ దేనికి ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల వాటి గ్రోత్లో మనం కూడా పార్టిసిపేట్ చేయగలం. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, గవర్నమెంట్ యొక్క ఫోకస్ అంతా దేని మీద ఉంది అంటే వీటి మీదే ఉంది. మేజర్గా ఈ 4 సెక్టర్స్ మీద మేజర్గా ఉంది. అవి ఏంటంటే
ఎలక్ట్రికల్ వెహికల్స్, స్పేస్, తర్వాత డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్. సో ఈ 5 సెక్టార్స్ మేజర్గా ఫోకస్ చేస్తుంది కాబట్టి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ సెక్టార్స్ గ్రోత్ అయితే కంపల్సరీ చూస్తాయి. అలాంటి కంపెనీస్ గ్రోత్ కనపడుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మనం చూస్తే డిఫెన్స్ సెక్టార్స్ బాగా పెరిగాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే దాదాపు 70% నుంచి 100% పెరిగాయి. అవి కొంచెం 30% కరెక్షన్ అయినాయి కాబట్టి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది ఈ సెమీ కండక్టర్స్ మనకి ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్టర్. దానిలో డిక్సన్ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అలాగే గ్రీన్ ఎనర్జీగా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ ఉంది. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ గ్రీన్, గెయిల్ ఇవన్నీ కూడా ఈ సెక్టార్లో కంపెనీస్. సో మళ్ళీ ఒకసారి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో బ్యాటరీస్ కానీ క్రిటికల్ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ ఫార్మా, హెల్త్ కేర్, ఈవీ. సో ఈ సెక్టార్స్ అయితే మన పోర్ట్ఫోలియోలో ఈ సెక్టార్ స్టాక్స్ ఉన్నాయా, ఉంటే వాటి యొక్క ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మీరు చెక్ చేసుకోవడం ద్వారా మీ పోర్ట్ఫోలియో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాని యొక్క పర్ఫార్మెన్స్ని మనం పెంచుకోవచ్చు. ఇదండి, మీరు కూడా చూసుకోండి మీ సెక్టార్స్లో ఇవన్నీ ఉన్నాయా లేవా అని. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి, మేము మీకు రెస్పాన్స్ ఇస్తే. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.